మూవీలో మంచి బ్యాట్స్మెన్ రాజు ఒకడు ఉంటాడు. అసలు రాజు అంటే మామూలు రాజు కాదు. ఊర్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా అందమైన అమ్మాయి కనపడితే అక్కడే చుట్టూ పరదాలు కట్టేసి ధనాదన్ అనేదాకా మనోడు నిద్రపోవడం అనమాట. అంత శాడిస్ట్ అమ్మాయిలు పిచ్చోడు. ఆడంటే ఆ ఊర్లో వాళ్ళకి ఎవ్వరికి నచ్చదు. ఇలాంటోడికి కత్తిని ఎరా సురా వరా అనే తేడా లేకుండా ఎటు పడితే అటు తిప్పుతూ పొడి చేయడానికి రెడీగా ఉన్న ఒక అమ్మాయి తగులుతుంది. ఆ అమ్మాయిని తీసుకొచ్చింది కూడా ఈ రాజుకి అత్యంత నమ్మకమైన మంత్రి. ఈ దెబ్బల రాజా దెబ్బల్ని ఎక్కడా మిస్ చేయకుండా చూడాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన రాజుకి ఒక క్లాత్ ఇచ్చి మీ అమ్మని ఎవరో చంపేశారని చెప్తారు. మన మంత్రి మెయిన్ హీరో పేరు లీ, వాళ్ళ నాన్న పేరు హాన్. ఎవరు నా తల్లిని చెప్పింది అని అడిగితే హీరో మంత్రి నీకు చాలా మంది శత్రువులు ఉన్నారు ప్రభు, వాళ్ళలో ఎవరో ఒకడు అయ్యి ఉంటారు అనగానే ఇక అతనికి ఎవరి మీద అయితే డౌట్ ఉందో వాళ్ళందరినీ ఒకటే వేటాడి వెంటాడి మరి అందరినీ చంపేస్తాడు. అంతేకాదు మనోడు మంచి కళాపోషకుడు. ఎప్పుడు దాదాపుగా 100 మంది దక్కకుండా కన్నె పిల్లల్ని రెడీగా పెట్టుకుంటాడు. ఏ పిల్ల నచ్చితే ఆ పిల్లతో ధనాదం చేయడానికి. అంతేకాదు మనోడికి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ కూడా ఒకటి ఉంది. అదేంటంటే పెయింట్లు వేయటం. ఈ బాబుకి ఒక రోజు మనోడి దగ్గర ఉన్న కన్నె పిల్లల్ని ఓ యాంగిల్లో ఉండమని ఓ 3 ఆడపిల్లల్ని ఓ వింత షేపులో నగ్నంగా 3 కలిపి చేసుకోండి, దాంట్లో ఏ భంగిమ నచ్చితే అక్కడ స్టాప్ ఉంటాను, మీరు అక్కడ ఆగిపోయి నేను బొమ్మ గీసేస్తా అంటాడు. అంతే మనోడు ఆ బొమ్మ గీయంగానే దీనమ్మ జీవితం, నా బతుకు, నాకు పెయింట్ వేయడం కూడా రావట్లేదు, ఇది చూస్తే నా ప్రజలు నన్ను ఏమనుకుంటారు అనగానే మంత్రి లీ వచ్చి ప్రభు మీరు ఇందుకు అంత ఆవేశపడతారు, నేనున్నాగా ఆ చిత్రపటం నేనే గీశానని చెప్పుకోవడంతో మీకు వచ్చే నష్టం ఏముంటుంది, అందరూ నన్నే బూతులు తిట్టుకుంటారు, మీ పాద పద్మములు నన్ను ఇలా సేవించడు ప్రభు అని ఒక డైలాగ్ వేస్తాడనమాట. ఇదేరా నాకు కావాల్సింది పుష్పం అని చెప్పి రాజు మెచ్చుకొని అప్పుడే వాళ్ళకి మంచి లేత యవ్వనంలో పిట్టపిట్టలాడుతున్న కన్నెపిల్ల ఒకటి వచ్చింది. ఆ పిల్ల పేరు సు అంట. పిల్ల మంచి ఊహులో ఉందనగానే పాపను పిలవకుండానే వచ్చేస్తుంది. వచ్చి లీ బాబు నేను నన్ను అర్పించుకోవడానికి రెడీగా ఉన్నాను, నాకు తెలుసు నీ సంగతి మొత్తం, నువ్వు ఓకే అంటే నెక్స్ట్ నా ప్రమోషన్ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఏమంటావు అనగానే ఆహా నీ దగ్గర అంత వేడుందా, సరే నా లోపల వేడిని చల్లార్చుకోవడానికి ఇక్కడ ఉన్న వైన్ మొత్తం తాగుతున్నాను, అది దగ్గర 20 కుండల్లో ఉంటుంది, ఈ వైన్ అయిపోయే ప్రతి పార్ట్ కి నీ బాడీ ఆర్నమెంట్స్ క్లోత్స్ మొత్తం విప్పేయాలని చెప్పి ఓ పందెం వేస్తాడు. ఈ సూపాప వీడికి అంత స్టామినా లేదు, చూడటానికి బక్కకున్నాడు, ఈడేం చేస్తాడు 2 కొండలకే పడిపోతాడు అనుకోగానే ఈడేమో కుడిసి తాగినట్టు మొత్తం మెల్లగా అవగొడుతూ ఉంటే పాప ప్రతిదీ తీస్తూ ఉంటుంది. చివరాఖరికి లాస్ట్ కుండ కూడా తాగేసి మనోడు ఇప్పుడు చెప్పు అంటే పాపకి ఇంకా తన బాడీ మీద ఒకటే ఉంటుంది వస్త్రం, అది అందరి ముందు పెట్టడానికి తను సిగ్గుపడిపోయి ఏడవటంతో ఛీ దేనికి పనికిరావు నువ్వు అని ఆ పిల్ల మీద మిగిలిపోయిన వైన్ వేసేసి బూతులు తిట్టి పంపిస్తాడు. ఈ రాజుగారు ఊళ్ళో పడి షికారుకి వెళ్తున్నాడంట. అలా రాజుగారు పొలాల్లో పడి పోతూ ఉంటే ఆడు చూపు చూడండి దొంగకోడు పట్టే వాళ్ళకి ఎట్టుందో, ఆ పొలాల్లో పని చేసుకున్న ఆడపిల్లలను కూడా వదలట్లా. ఆ పిల్లదో నచ్చింది, వాడు చుట్టూ టెంట్ కట్టేసి ఆ పిల్ల వద్దు అంటున్న దుర్మార్గుడు ఆ పిల్ల జీవితం నాశనం చేశాడు. అంతేకాదు తన ఆడపిల్లలను పట్టుకున్నారని ఎదురు తిరిగితే అక్కడ వేసేస్తాడు. ఈడికి ఈ పత్తాపారాలతో పాటు మెయిన్ పత్తాపారం కూడా ఒకటి ఉంది. వీడికి ఎప్పుడు రందొస్తే అప్పుడు మీద ఎక్కించుకోవడానికి మీద ఎక్కడానికి లీనా అనే ఒక అమ్మాయి రెడీగా ఉంటుంది. అయినా సరే వీడికి రందాగదు. ఈ రాజుకి చేసే పనులు చాలక మన లీ బాబుని పిలిచి నీకు దారిలో ఏ అందమైన అమ్మాయి కనపడితే అమ్మాయి లాక్కొచ్చేసి ఎవడిని ఎదురు తిరిగితే ఏసిపారు దొబ్బని ఆర్డర్ ఇచ్చేస్తాడు. ఇక మనోడు రాజుగారు ఆజ్ఞ శిరసాపించాలిగా ఊర్లో పడి కనపడిన ప్రతి అమ్మాయిని తీసుకొస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా అడ్డుపడ్డారంటే వాళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టి అమ్మాయిల్ని బలవంతంగా లాక్కెళ్తారు. ఎంతో ముందు దాకా ఆ రాజ్యంలో ప్రజలు రాజునే అసహించుకునే వాళ్ళు ఇప్పుడు మన లీ బాబు కూడా తయారాడనమాట. ఓ రోజు ఈ లీ బాబు రోడ్డు మీద తిరుగుతా ఉంటే వరా సురా ఎరా ఏది కనపడితే దాంట్లో దూర్చడానికి రెడీగా ఉందని పాప కత్తి తిప్పే తిప్పుడు మామూలుగా ఉండదు. ఆ కత్తి తిప్పుతో డాన్స్ చేస్తూ ఉంటే అసలు జనాలు నోరు తెరుచుకొని ఈగలు దోమలు ఇలా కూడా పట్టించుకోవాలన్నమాట. అంత కాన్సన్ట్రేషన్ గా చూస్తూ ఉంటారు. ఆ నోరు తెరిచి ఈగలు దోమలు పోయే క్యూలో మనోడు కూడా జాయిన్ అవుతాడు అనమాట హీరో. ఆ పాప కత్తి తిప్పుతుంటే అలానే నోరు తెరుచుకొని చూస్తూ ఉంటాడు. మనోడు కొట్టేసిన లోపల గంట ఎన్ని సంవత్సరాల నుంచో ఇలాంటి పాప కోసమే నేను వెయిట్ చేస్తున్నాను, దొరికేసిందని ఈ అమ్మాయి పేరు డాన్హీ. ఇక అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసి మనోడు ఆ ఊర్లో మంచి భోజనం చేసి బయటకు వస్తూ ఉంటే ఈ రాజుగారి దగ్గర మంత్రిరా రాజు ఏదో పనులు చేస్తున్నాడు, ఆడికి తోడు అయ్యాడు రైడు, ఈ నేసి పార్క్ దొబ్బుదాం అని చెప్పి మనోడిని రౌండ్ అప్ చేస్తారు. మనోడికి టపా పడిపోతాయి. అప్పుడే మన హీరోయిన్ వచ్చి వాళ్ళందరినీ ఏసి పార్క్ దొబ్బి మనోడు కాపాడి ఇంటికి తీసుకెళ్తుంది. ఇక మెలుగు వచ్చిన మన హీరో బాబు నువ్వు అసలు కత్తిని ఎలా తిప్పగలుగుతున్నావు, నీ చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందని అడిగితే నేను ఆల్రెడీ మోసం కొడుతూ వేటాడుతూ ఉంటాను, సో అలా నేర్చుకున్నాను, మీరు రాజు దగ్గర మంత్రి కొడుకు కదా, నన్ను రాజ్యానికి తీసుకెళ్ళండి, రాజుగారికి నన్ను సేవ చేసుకొని నన్ను అర్పించుకోండి అంటుంది. నీలాంటి లేత పువ్వు ఆ రాజుగారి చేతిలో పడి నలిగిపోకూడదు, నువ్వు ఇక్కడే సేఫ్టీగా ఉండు పాప అని చెప్పి మనోడు వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ రోజు హీరో బాబు మళ్ళీ రాజుగారు చెప్పిన ఆజ్ఞను పరిపాలిస్తూ ఒక అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాడు. అయితే అక్కడ హీరోయిన్ పాప కనపడుతుంది. హీరోయిన్ పాప తండ్రి తెగ అప్పులు చేసేసాడు. ఆ అప్పులు కట్టట్లేదని అప్పు తీసుకుని
పిచ్చ కొడుతూ ఉంటే హీరోయిన్ అడ్డెళ్ళి ఆ బాధ్యత మొత్తం నా మీద తీసుకుంటున్నానంటే సరే నువ్వు ముందు నాతో పద అని చెప్పి ఈ అప్పు కట్టినాడు హీరోయిన్ తీసుకెళ్తాడు. అయితే వాడు తన కూతురులాగా పెంచుకుంటున్నాడు అండి హీరోయిన్ ని. ఇక చేసేదేం లేక హీరోయిన్ ని రాజుగారి మందిరంలోకి తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ ఈ రాజుగారి మందిరంలో ఆల్రెడీ రాజుగారి బ్యాట్స్ గోల్ ఒకటి ఉంది కదా, ఆ పాప హీరోగాడు వైన్ పందెంలో ఓడిపోయిందిగా, ఆ పాపను రెడీ చేస్తుంది రాజుగారి మీద ఎలాగైనా ఎక్కించేయాల్సిందని. ఇక నెక్స్ట్ రోజు ఎంత మంది అమ్మాయిల్ని రాజుగారి ముందు నించబెడితే అసలు ఈడు చూడండి ఈడికి ఆగట్లా, ఇక ఆత్ర పిచ్చుక ఆరాటం ఎక్కి చచ్చిపోయినట్టు ఈడి రంది ఆపుకోలేకపోతున్నాడు. ఇక ఎంత మంది చుట్టూ చిలకలు పిచ్చుకలు అనుకుని ఆనందపడిపోతుంటాడు. ఇక ఆడవాళ్ళందరినీ ఫుల్ గా రెడీ చేస్తూ ఉంటారు. రాజుగారిని ఎలా సుఖపెట్టాలి, వీళ్ళు బాడీ లెంత్లు ఎలా ఉన్నాయి, నోర్లు కూడా పెద్దవి చేసుకోవాలి అని చెప్పి మెల్లగా పందెం కోళ్ళని ట్రైనింగ్ ఇస్తూ ఉంటారనమాట. బాదం పప్పులు పిస్తా పప్పులు అన్ని ఇచ్చి. అయితే ఒకరోజు కొంతమంది కసాయి వ్యక్తులు పాపను కసకసలాడిద్దామని చూస్తే కత్తేయడానికి నేనున్నాను రా అని చెప్పి వాళ్ళందరూ కోటింగ్ ఇచ్చి పంపించేసి హీరోయిన్ కాపాడతాడు మన హీరో బాబు. ఇక పందెం కోళ్ళు ట్రైనింగ్ అయిపోయి పందానికి రెడీ వచ్చినాయి. రాజు పుంజు కోసం రాజుగారి ముందు కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుంటాయి. అందరు అమ్మాయిలు ఫుడ్ టేస్ట్ చేసి అవి ఎందుకు తిన్నారో కూడా చెప్పాలన్నమాట. ఇక్కడ సుమి పాప మన హీరోయిన్ పాప కూడా ఉంటారు. సుమి పాప డిష్ తిని రాజుగారికి కవ్విస్తూ ఒక కవిత చెప్పగానే ఏ లోపల ఏదో అయిపోతుంది నువ్వు వెళ్ళి కూర్చో అని హీరోయిన్ పాప వస్తుంది. హీరోయిన్ పాప రాజుగారు ఇష్టమైన ఫుడ్ తిని మంచి కవిత ఒకటి చెప్తుంది. అది విన్న బాబుకి లోపల నుంచి ఆవేశం బయటకు తన్నుకుంటూ వస్తుంది. ఇదంతా హీరో బాబు ముందే ట్రైనింగ్ ఇచ్చాడు. ఈ పిచ్చరాజుగాడు వాడికి నచ్చిన ఫుడ్ ఇది, వాడు తిని నీ బొగ్గలు పట్టుకుంటాడు, నువ్వు ఏ మాత్రం ఆవేశం ఆరాటం పడకుండా ఈ కవిత చెప్పానంగానే ఇదే ప్లాన్ ఇక్కడ హీరోయిన్ అమలుపరచడంతో బాబుకి ఎక్కడో గుచ్చుకుపోయింది రాజుగారికి. ఇక దీంతో పాప మన హీరోయిన్ పాప ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు. మిగతా వాళ్ళందరూ గెట్ అవుట్. ఓ రోజు హీరోయిన్ పాప కత్తి డాన్స్ చేస్తూ ఉంటే మనోడికి లోపల ఏదో గుచ్చుకుంటూ ఉంటుంది. కంగారు పడకండి, జ్ఞాపకం అప్పుడు రియలైజేషన్ వస్తుంది. మనోడు ఎప్పటి నుంచో ఈ అమ్మాయి కోసమే, ఎందుకంటే ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచే ప్రేమిస్తున్నాడు. వీళ్ళిద్దరు కలిసి ఈ కళని నేర్చుకున్నారు. ఈ అమ్మాయి కూడా రాజుగారికి ఇంకో మంత్రి కూతురు అవుతుంది. అయితే రాజుగారిని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు హీరోయిన్ వాళ్ళ నాన్న ఉన్నాడని చెప్పి హీరోయిన్ ని వాళ్ళ నాన్ని రాజ్యం నుంచి బయటకు దోసేయడంతో హీరోయిన్ ఎటు వెళ్ళిపోయాక తెలియక తన కోసం ఎత్తుకుంటున్నాడు. ఇక మన హీరో గారికి అప్పుడు రియలైజేషన్ ఈ అమ్మాయి తన లవర్ అని. అసలుకే కత్తి యుద్ధం మామూలుగా చేయదు ఈ పాప. అలాంటిది హీరో గాడు ఇంకా ఎక్కువ నేర్పించేసి పాపను లైన్ లో పెడదాం అనుకుంటాడు. పాప కూడా తెలిసిపోతుంది ఈ విషయం, కానీ ఏం మాట్లాడుకుంటే సైలెంట్ అయిపోతుంది. ఇక అలా 1 రోజులు గడిచిన తర్వాత రాజు కళాపోషకుడు చెప్పాగా అందరు అమ్మాయిలు డాన్స్ చేస్తూ ఈ సుమ్మి పాప డాన్స్ కి మనోడు ఫ్లాట్ అవుతే అసలు ఈ పాప నెమలి నాట్యం కన్నా కటక నాట్యం అని చెప్పి కత్తితో డాన్స్లు వేస్తూ ఉంటే రాజుగారికి లోపల ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఇక వచ్చిన ఛాన్స్ అని రాజుని వేసి పారదొద్దాం అనుకుంటే సడన్ గా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఒక ఏరో వస్తుంది. ఇది హీరోయిన్ తగలబోతుందని హీరో కాపాడి హీరోకి ఆ బాణం గుచ్చుకొని మనోడు ఎదురా స్థితిలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ మాటలు ఏం తెలుస్తుందంటే రాజు దగ్గర ఉన్న మంత్రి అంటే హీరో వాళ్ళ నాన్న ఈ హీరోయిన్ పాప రాజుని చంపడానికి వచ్చేసింది తెలిసి ఆ పిల్లని చంపుదాం అనుకునే యారో వేయించాడు. ఇదంతా విన్న హీరో లేచి వాళ్ళ అమ్మను కూడా ఈ రాజు బలవంతంగా ఆక్రమించాడంట. ఇక బాధ అవమానం తట్టుకోలేక హీరో వాళ్ళ అమ్మ విషయం దాకా చనిపోయింది. ఇప్పుడు రాజును సైడ్ చేద్దాం అనుకుంటున్నాడు హీరో ప్లాన్ అది. ఇక నెక్స్ట్ డే రాజుకి ఎవరి మీద అనుమానం వచ్చిందో వాళ్ళందరినీ వాళ్ళ పిల్లల చేతే బాణాలు ఏపిస్తూ ఉంటే ఒక అమ్మాయి మాత్రం రాజుగారు ఎందుకు అంత ఆవేశపడతారు, నేను మీకు కావాల్సింది ఇచ్చేస్తా అని చెప్పి అసలు మామూలుడు కాదు. అందరి ముందే అందరు చూస్తుండగానే వాడి ఘోరాలు చూడలే కళ్ళు మూసుకుంటే కబగబలాడిస్తాడు. పాపం ఆ పిల్లేదో తాను వాళ్ళ హస్బెండ్ ని రక్షించుకుందాం అనుకుంటే ఇదంతా పనిచేసి ఆ పిల్ల కళ్ళ ముందే అలా ఆయన చంపేస్తాడు. ఇదంతా చూసిన ఆ పిల్ల పాపం జీవితం నాశనం అయిపోయింది, తన భర్త లేకుండా నేను ఉండలేనని అక్కడక్కడే ఆత్మహత్య చేసుకొని పోతుంది. ఈ శాడిస్ట్ రాజుగాడు రే ఎంత పని జరిగిపోయింది, నేను ఎంత పాపాత్ముడినా ఎదవేడుపు ఒకటి ఏడుస్తాడు. ఇక రాజుగారికి ఏమో పాపం ఆ రోజు బాధపడ్డాడుగా, రాత్రి అవంగానే ఆనంద పెట్టేద్దా అని ఇద్దరు పాపంని పిలిపించి ఆ కమాన్ అంటే ఈ రాజుగాడి కొత్త కోరిక మీ ఇద్దరు కలిసి ధనాధనం కానిచ్చండి, ఎవరికైతే ఫస్ట్ వాటర్ వచ్చేస్తాయో వాళ్ళు ఓడిపోయినట్టునగానే పాప ఓడిపోతుంది. కోపం వచ్చిన రాజు కత్తి తీసి మెడ మీద వేస్తూ ఉంటే హీరోయిన్ పట్టుకొని అందమైన అమ్మాయి అంటున్నారు ఈ అమ్మాయికి తల లేకపోతే బాగోదనంగానే ఇది విన్న రాజుకి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది. మనోడు మామూలు చిలిపే కాదు, ఈ టెస్ట్ పెట్టాడు. ఎందుకంటే ఎవరు గెలిస్తే వాళ్ళతో ఇప్పుడు పిల్లలు కనాలన్నమాట. ఈ రాజ్యానికి ఓ వారసుడు కావాలి ఇప్పుడు, అందుకని ఇక పాపం తగులుకున్నాడు హీరోయిన్ పాపని. ఇక్కడ హీరో బాబేమో హీరోయిన్ పిచ్చగా లవ్ చేస్తున్నాడు. ఆ శాడిస్ట్ రాజు దగ్గరికి వెళ్ళకూడదని హీరో మనుషుల్ని మాట్లాడి హీరోయిన్ ని ఆ మహల్ నుంచి బయటకు తీసుకొచ్చి వేరే ఊరు తీసుకెళ్లిపోదాం అనుకుంటాడు. అయితే మధ్యలో రెస్ట్ తీసుకుందాం పల్లకలోంచి కింద దిగానే హీరోయిన్ పాప కాదు పాప. ఇక్కడ రాజు బాబు ఏమో జిలిబి పనులు చేస్తానికి ముందుకెళ్తూ ఉంటే హీరోయిన్ దగ్గరికి మెల్లగా మెత్తగా మాటలు చెప్తూ ఊపు స్టార్ట్ అయ్యే టైం కత్తి దిగగానే రాజుగారి మంత్రి ప్రభు నమ్మకస్తుని ప్రభు అని చెప్పి పాప మెడ మీద కత్తి పెట్టి నెక్స్ట్ రోజు రోడ్డు మీద నిలబెట్టేస్తారు హీరోయిన్ చేతులు కట్టేసి. ఇంకేముంది పాప మ్యాటర్
మొత్తం బయట తెలిసిపోయింది. హీరోయిన్ ఎవరైతే ప్యాలెస్ లోకి పంపించాడో ఆడిని కూడా పట్టుకొని హీరోయిన్ కళ్ళ ముందే ఘోరంగా చంపేస్తారు. ఇక రాజు గారికి ఏమో మంత్రి కొడుకు మీద ఫుల్ డౌట్ వచ్చేసింది మన హీరో మీద. హీరో గాడే అని గట్టిగా డౌట్ ఉంటే నన్ను క్షమించండి ప్రభు అనగానే, నేను క్షమిస్తారా, నీ లవర్ రక్తంతో నాకు లెటర్ రాసి పో అనగానే మనోడు చేసేదేం లేక పాప రక్తంతో లెటర్ రాసి రాజుగారికి ఏంగానే రాజుగారు క్షమించేశారు నేను, కమాన్ నా పాత సేవ చేసుకో అని చెప్పి కాళ్ళప్ప చెప్పేస్తాడు. ఇక తర్వాత మనోడు తొందరగా ఈ సువి దగ్గరికి వచ్చేసి, హీరోయిన్ చావలేదు, తను ఒక చోట దాచిపెట్టాను, చాలా ఘోరంగా డబ్బులు తినుంది, చనిపోతుంది, వెళ్ళి కాపాడని చెప్పి ఈ సూ పాప నాడు పంపించేస్తాడు. ఇక మెల్లమెల్లగా మొత్తం అంతా సెటరేట్ అవుతూ రాజుగారికి కూడా మళ్ళీ హీరో మీద నమ్మకం వచ్చేస్తుంది. కానీ హీరో గారు మాత్రం పగబట్టిన తాసుపాం లాగా పగవదల్లా రాజు శత్రువుతో చేతులు కలిపి ఓ మంచి ప్లాన్ వేసి రాజు మన హీరో ఫుల్ గా తాగి హీరో గారు రాజుని తీసుకెళ్లి ఓ పందులు ఉండే ప్లేస్ లో పడేస్తాడు. అవన్నీ రాజుని చంపేసి తినేస్తాయేమో అని మనోడు ప్లాన్. హీరో అనుకుంది అదే, రాజుని డైరెక్ట్ గా చంపకుండా శత్రువులు ఆ రాజ్యాన్ని ఆక్రమించేటట్టు శత్రువులతోనే ప్లాన్ వేసి రాజ్యం ఆక్రమించేసుకున్నారు. అయితే అదిరిపోయే ట్విస్ట్, రాజు బతికి బయటకు వస్తూ ఉంటే రాజుని ఎత్తడానికి ఊళ్ళో జనాలు కొంతమంది వస్తారు. రాజుని కాపాడటానికి కాదు, ఆడి శవాన్ని తీసుకెళ్ళటానికి. బతుకున్నాడిని చూసి ఏసిపారు తప్పి ఆడి శవాన్ని తీసుకొచ్చేస్తారు. అయితే ఇక్కడ హీరో వాళ్ళ నాన్న, నువ్వు దాని మోజులో పడి నువ్వు ఇదంతా చేసావరా, నువ్వు బతకూడదురా సావాలనగానే ఈ శత్రువు మంత్రి ఉంటాడు కదా, వాడొచ్చి హీరో వాళ్ళ నాన్న చంపేస్తాడు. ఈ శత్రువు కూడా, నువ్వు ఎప్పటికైనా అతను డేంజర్ నానా, ఏసిపారు దొబ్బుతా నేనని కత్తి మెడ మీద పెట్టి నీ లాస్ట్ కోరిక ఏంటంటే, అప్పుడు కూడా మనోడు తన గురించి ఆలోచించకుండా హీరోయిన్ ని ఈ ప్లేస్ నుంచి చాలా దూరం తీసుకెళ్లిపోయి తన జాగ్రత్తగా కాపాడుకో అని చెప్పడంతో కొన్ని రోజుల తర్వాత సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఎలా అయితే కత్తి డాన్స్ వేసిందో ఒక వ్యక్తి అలానే కత్తి డాన్స్ వేస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు, మాస్క్ తీసి చూడంగానే మన హీరో. ఆ శత్రు రాజు కూడా మనోడు మంచితనానికి నచ్చి హీరోయిన్ వదిలేశారు. హీరోయిన్ దూరంగా డాన్స్ చూస్తూ ఉంటుంది, మనోడు డాన్స్ వేస్తూ వీళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోయారు అన్నట్టుగా మూవీ ఎండ్ అయిపోతుంది.